జ్యోతిర్లింగాల సిరీస్లో ఎపిసోడ్ 2 శ్రీశైలం మల్లికార్జున స్వామి. ద్వాపర యుగంలో కురుక్షేత్రానికి వెళ్లే ముందు అస్త్రశస్త్రాలను పొందడానికి పంచపాండవులు ద్రౌపదితో కలిసి ఇక్కడ 6 శివలింగాలను ప్రతిష్ఠించారు. త్రేతాయుగంలో స్వయంగా శ్రీరాముడే సీతాదేవితో కలిసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. సత్యకాలంలో మహావిష్ణువుని జయించడానికి ముల్లోకాలను పాలించాలన్న దురుద్దేశంతో హిరణ్యకశపుడు శ్రీశైలంలో ఘోర తపస్సు చేశాడు. ఇది జ్యోతిర్లింగం మాత్రమే కాదు, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి కూడా. 10 భాస్కర క్షేత్రాలలో 6వది. ఈ శ్రీశైలం గురించి చాలా విశేషాలు ఉన్నాయి. ఈ వీడియోలో శ్రీశైలం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, జ్యోతిర్లింగం ఎలా ఏర్పడింది, శక్తి పీఠం, టెంపుల్ హిస్టరీ అన్ని క్లియర్ గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీశైలం మల్లికార్జున ఆలయం 12 జ్యోతిర్లింగాలలో 2వది. ఇక్కడ ఆ క్షేత్రం ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలంటే కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. పూర్వం శిలాదుడు అనే మహర్షి దైవ సమానుడైన పుత్రుల కోసం తపస్సు చేయాలనుకుంటాడు. అప్పుడు పవిత్రమైన క్రౌంచ పర్వతాల్లో ఒక రాయి దగ్గర ఒంటి కాలు మీద శివ తపస్సు చేస్తాడు. ఆ ఘోర తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆ శిలాదుడు, ఓ పరమేశ్వర, నా తపస్సుకు మెచ్చి నా కళ్ళ ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. నాకు నిత్యం శివభక్తితో ధర్మబద్ధంగా ఉండే చావులేని కొడుకులను ఇవ్వమని కోరుతాడు. అది విన్న శివుడు తనను ఒక యజ్ఞం మొదలు పెట్టమని చెప్తాడు. ఆ యజ్ఞంలో నుంచి తన కుమారులు బయటికి వస్తారని చెప్తారు. ఆ శివుడి ఆజ్ఞ మేరకు శిలాదుడు యజ్ఞం మొదలు పెడతాడు. ఆ యజ్ఞంలో నుంచి నంది, పర్వత అనే 2 ధర్మబద్ధమైన చావే లేని వాళ్ళు బయటకు వచ్చారు. అయితే నంది మాత్రం చిన్నప్పటి నుంచే వేదాలను, శాస్త్రాలను నేర్చుకుంటూ ఏ భయం లేని శివభక్తుడిగా పెరిగాడు. ఆ పర్వతుడు మాత్రం ప్రశాంతంగా శివయ్య పూజలు చేస్తూ, శివయ్య కోసం ధ్యానం చేస్తూ ఒక ఋషిలా పెరిగాడు. అందుకే నందిని శివుడు కైలాసానికి ద్వారపాలకుడిగా, తన వాహనంగా, శివయ్యను పూజించే గణాలకు అధిపతిగా నిలిచాడు. అయితే పర్వతుడు మాత్రం ప్రశాంతంగా ఆ శివయ్యకి పూజలు చేసుకుంటూ ఋషిలా పెరిగాడు. పర్వతుడి భక్తికి మెచ్చిన శివుడు నీకే వరం కావాలో కోరుకోమని చెప్తాడు. నేను పర్వతుడిగా ఉంటాను, మీరు పార్వతీ సమేతులిగా ఇక్కడ కొలువవ్వండి అని అడుగుతాడు. ఈ పర్వతుడి పేరు నుంచే శ్రీశైలం అనే పేరు వచ్చింది. పర్వతుడి కోరిక మేరకు శ్రీశైలాన్ని పర్వతంగా మార్చి ఆ పర్వతం మీదనే మల్లికార్జున జ్యోతిర్లింగంగా కొలువవుతానని చెప్తాడు. ఇదే కొండ మీద భ్రమరాంబాదేవి శక్తిపీఠం కూడా ఏర్పడుతుందని, ఈ పర్వతం మీద కొన్ని లక్షల మంది భక్తులు శివనామ స్మరణ చేస్తూ ఉంటారని చెప్తాడు. అది విన్న పర్వతుడు ఎంతో ఆనందానికి గురై మీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని చెప్తాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని వేల సంవత్సరాల తరువాత ఒక రోజు పరమేశ్వరుడి మామగారు దక్షుడు దక్ష యజ్ఞాన్ని జరుపుతుంటాడు. కానీ ఆ యజ్ఞానికి శివపార్వతులని ఆహ్వానించలేదు. పిలవకపోయినా ఆ యజ్ఞానికి రావడంతో దక్షుడు శివుణ్ణి, పార్వతిని చాలా ఘోర అవమానం చేస్తాడు. అవమానం తట్టుకోలేని సతీదేవి ఆ యజ్ఞంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అది చూసిన శివుడు సతీదేవి మృతదేహాన్ని తన చేతుల్లో పట్టుకొని రుద్రతాండవం చేస్తూ ముల్లోకాలని నాశనం చేయబోతాడు. అది ఆపడానికి మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా చేశాడు. అలా ఖండించిన భాగాలన్నీ ఈ ప్రపంచంలో చాలా చోట్ల పడ్డాయి. వాటిలో 18 శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలుగా మనం పూజిస్తున్నాము. ఆ 18 భాగాలలో సతీదేవి మెడభాగం శ్రీశైలం కొండ మీద పడటంతో భ్రమరాంబ శక్తిపీఠం ఏర్పడింది. జ్యోతిర్లింగం ఏర్పడే ముందు కంటే శక్తిపీఠం ముందుగా ఏర్పడింది ఇక్కడ. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఆ శ్రీశైలం జ్యోతిర్లింగం ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం. ఒక రోజు శివుడు పార్వతితో కలిసి తన కుమారులైన విఘ్నేశ్వరుడు ఇంకా కార్తికేయునికి పెళ్లి చేద్దామని అనుకుంటారు. కానీ వాళ్ళిద్దరిలో ఎవరికి ముందుగా పెళ్లి చేయాలన్నది అర్థం కాక అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక పోటీ పెడదామని అనుకుంటారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ముందుగా వివాహం చేద్దామని అనుకుంటారు. ఈ విషయం కోసమే కార్తికేయుణ్ణి, వినాయకుణ్ణి కైలాసానికి రమ్మని చెప్తారు. ముల్లోకాలని ఎవరు ముందుగా చుట్టి వస్తారో వాళ్ళకి మొదటిగా వివాహం చేస్తామని చెప్తారు. కార్తికేయ స్వామి చెప్పిన వెంటనే నెమలినెక్కి ముల్లోకాలను చుట్టి రావడానికి వెళ్తాడు. కానీ వినాయకుడు మాత్రం శివపార్వతుల చుట్టూ 3 సార్లు తిరిగి మీరే నా ప్రపంచం, మీ చుట్టూ తిరిగితే ముల్లోకాలను చుట్టినట్టే అని చెప్తారు. అదేంటి అని శివపార్వతులు అడగగా అప్పుడు వినాయకుడు తల్లిదండ్రులైన మీరే నాకు ఆ ముల్లోకాలు అని తెలివిగా సమాధానం చెప్తాడు. ఆ తెలివికి మెచ్చిన శివపార్వతులు విఘ్నేశ్వరుడి జ్ఞానాన్ని మెచ్చుకొని విజేతగా ప్రకటిస్తారు. ఆ తరువాత వినాయకుడికి బ్రహ్మపుత్రికలైన సిద్ధి బుద్ధికిచ్చి వివాహం చేస్తారు. అయితే
ఒక్క క్షణమైనా ఆలోచించకుండా అష్ట కష్టాలు పడి ముల్లోకాలు చుట్టి వచ్చిన కార్తికేయుడు మాత్రం బాధపడి అవమానంగా భావించి నేను ఇంక నా జీవితంలో పెళ్లి చేసుకోను, నాకు ఎటువంటి కుటుంబ బాధ్యతలు వద్దు అని కోపంగా తన నెమలి మీద ఎక్కి ప్రశాంతత కోసం శ్రీశైలం వచ్చి ధ్యానం చేయడం మొదలు పెడతాడు. ఆ విషయం తెలుసుకున్న శివపార్వతులు తన కుమారుణ్ణి ఎలాగైనా ఒప్పించి కైలాసానికి తీసుకురావాలని అనుకుంటాడు. కార్తికేయుడిని తీసుకొని రావడానికి మొదటిగా పార్వతీదేవి వెళ్తుంది. పార్వతీదేవి చాలా కాలం వరకు తిరిగి రాకపోయేసరికి ఆ శివయ్య కూడా వెళ్తాడు. కానీ పార్వతీదేవి ఎంత నచ్చ చెప్పాలని చూసినా కూడా నాకు ఒంటరిగా ఏ బాధలు లేకుండా ఇక్కడే ఉండిపోవాలని ఉంది, రమ్మని నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్తాడు కార్తికేయుడు. తన కుమారుని విడిచి ఉండలేక పార్వతీదేవి అక్కడే ఉండిపోతుంది. తరువాత ఆ శివయ్య కూడా అక్కడికి వచ్చి పర్వతుని కోరిక మేరకు ఇక్కడే జ్యోతిర్లింగంగా వెలిశాడు. శివుడికి కైలాసం కంటే శ్రీశైల పర్వతం మీద ఉండటమే నచ్చిందని శివపురాణంలో కూడా చెప్తారు. కార్తికేయుణ్ణి కైలాసానికి తీసుకెళ్లటం అసాధ్యమని తెలుసుకున్న శివపార్వతులు శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడని స్కంద పురాణం శ్రీశైల కాండలో చెప్పారు. ఇక్కడ కొలువైన పార్వతీదేవి భ్రమరాంబాదేవిగా పిలవడానికి ఒక కారణం ఉంది. పూర్వం అరుణాసుడనే ఒక రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి చావే లేకుండా అమరత్వాన్ని పొందేలాగా వరం కోరుతాడు. కానీ మరణం లేకుండా వరం ఇవ్వడం కుదరదని బ్రహ్మ చెప్తాడు. అప్పుడు 2 కాళ్ళున్న మనుషుల వల్ల కానీ 4 కాళ్ళున్న జంతువుల వల్ల కూడా మరణం లేకుండా వరాన్ని ఇవ్వమని బ్రహ్మని కోరుతాడు. అప్పుడు బ్రహ్మ అంగీకరిస్తాడు. ఇక నాకు మరణం లేదని భావించిన అరుణాసురుడు గర్వంతో విర్రవీగిపోయి సకల జనులను పీడించేవాడు. శ్రీశైలంలో ఉన్న ములులను అష్ట కష్టాలు పెట్టి పీడించేవాడు. ఏం చేయాలో తెలియక అప్పటికే అక్కడ కొలువై ఉన్న పార్వతీదేవిని ప్రార్థించగా భక్తుల బాధని రాక్షసుడుకున్న వరాన్ని గుర్తుగా పెట్టుకొని పార్వతీదేవి 6 కాళ్లతో ఉన్న తేనెటీగగా మారి కొన్ని లక్షల తేనెటీగల గుంపులుగా మారి ఆ రాక్షసుడిని సంహరించింది. అరుణాసుడికి ఉన్న వరం ప్రకారం 2 లేదా 4 కాళ్ళు ఉన్న జీవులు మాత్రమే అతన్ని సంహరించలేవు. అందుకే 6 కాళ్ళున్న తేనెటీగ రూపంలో వచ్చి సంహరించింది. తేనెటీగని సంస్కృతంలో భ్రమరాలు అని పిలుస్తారు. అందుకే అప్పటి నుంచి ఆ అమ్మవారిని భ్రమరాంబ అనే పేరుతో పిలవడం మొదలు పెట్టారు. శ్రీశైలానికి ఎలా రావాలంటే తెలుగు స్టేట్స్ లో మేజర్ సిటీస్ నుంచి బస్సెస్ డైరెక్ట్ గా ఉన్నాయి శ్రీశైలానికి. లేదు ట్రైన్ కి వెళ్ళాలని అనుకుంటే శ్రీశైలానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ మార్కాపురం. అక్కడి నుంచి శ్రీశైలానికి 80 కిలోమీటర్స్ ఉంటుంది. 2 hours లో రీచ్ అవ్వచ్చు. తెలంగాణ నుంచి అయితే ట్రైన్ కనెక్టివిటీ అంత ఈజీగా లేదు. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి డైరెక్ట్ బస్సెస్ చాలా ఉంటాయి. లేదంటే ఒక మంచి కార్ డ్రైవ్ ప్లాన్ చేసుకోవచ్చు. రూట్ చాలా బాగుంటుంది. శ్రీశైలంలో రూమ్స్ కి గవర్నమెంట్ సైట్ ఉంది. ఆ సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అలానే ట్రైన్ డీటెయిల్స్ ఇంకా బస్ టైమింగ్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేయండి. అలానే మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.